నీ నమ్మకం వ్యక్తిగతమైనప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు అసలు ఎందుకు బాధపడతావు? నీ నమ్మకాన్ని ఇంకొకరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం నీకు లేదు. అలాగే నీ నమ్మకానికి పూర్తి వ్యతిరేకమైన నమ్మకం కలిగిన ఇంకొకడు ఉంటాడు. వాడు నువ్వు ఇద్దరు కూర్చొని చర్చలు పెట్టుకొని ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనే డిస్కషన్ అనవసరం. మీకు నిజంగా చర్చ చేయాలని ఉంటే చర్చ చేయండి. ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోండి. ఒకరినొకరు ఒప్పించాల్సిన అవసరం లేదు, ఒకరినొకరు కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఒకలా అర్థమైన విషయం ఇంకొకటికి ఇంకోలా అర్థమై ఉండొచ్చు. మీరు టీవీలో చర్చా కార్యక్రమాలు ఎన్నో చూస్తూ ఉంటారు. వాళ్ళు ఉన్న టైంలో ఇద్దరు విభిన్న అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటారు, చర్చ చేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ భావజాలాలు ఏమీ మార్చేసుకోరుగా. ఏం చేస్తారు? మాట్లాడుకున్నంతసేపు మాట్లాడుకుంటారు, కొంచెం గట్టిగా మాట్లాడుకుంటారు, గట్టి పాయింట్లు ఒకరికొకరు ఇచ్చుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరి భావజాలాలు వాళ్ళు పెట్టుకొని వెళ్ళిపోతారు. అది చర్చ యొక్క ప్రధాన ఉద్దేశం. అంతేగాని కోపాలు తెచ్చేసుకొని బూతులు తిట్టేసుకొని ఉంటే చర్చ అనవసరం. అందరూ ఒకేలా ఉంటే మన డైవర్సిటీకి మీనింగే లేదు. రకరకాల అభిప్రాయాలు, రకరకాల నమ్మకాలు, రకరకాల భావజాలాలు ఉన్న వ్యక్తులు అందరూ కలిసి ఒకే చోట కలిసి బతకడమే యూనిటీ ఇన్ డైవర్సిటీ. అది ఎక్కువగా ఉన్న దేశం మన భారతదేశం.